హలో అందరికీ. బాయిల్డ్ ఎగ్‌తో ఇలా ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్, చాలా ఈజీ. కొన్ని మినిట్స్‌లో అయిపోతుందనమాట. ప్రాసెస్ చూసేద్దామా మరి? నేనైతే 5 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నా ఫస్ట్. అందులోకి 1 స్పూన్ ఉప్పు, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకొని ఫస్ట్ బాయిల్ చేసేసుకుందాం. 5-7 మినిట్స్‌లో బాయిల్ అయిపోతాయి ఎగ్స్ అయితే. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మనం అందులోకి వేసుకునే మిరియాల పొడినైతే మిక్సీ పట్టేసుకుందాం. ఏం వేంపాల్సిన పని లేదు. ఉట్టి మిరియాలే మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మంచిగా ఉడికిపోయాయి కదా, వీటినైతే కాస్త చల్లారనిచ్చి చల్ల వాటర్లో వేద్దాం. హాట్ వాటర్ తీసేసి చల్లారనిచ్చి తొక్కులైతే తీసేసుకుందాం. ఏమైనా దేనితోటైనా ఎన్ని రెసిపీస్ చేస్తామో లేదో తెలియదండి. వెజిటేబుల్స్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు. ఎగ్స్ తోటైతే బోలెడు రెసిపీస్ చేసుకోవచ్చు కదండీ! నాకు తెలిసినవి అప్పుడప్పుడు వీడియోస్ పెట్టేస్తుంటాను. మీకేం తెలుసో కామెంట్ చేసేయండి కదా! వెరైటీగా ట్రై చేస్తా నేను కూడా. నీట్‌గా ఇలా తొక్కైతే తీసేసుకొని పక్కన పెట్టేసుకొని వీటినైతే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ చేసుకొని తర్వాత 3-4 పీసెస్‌గా కట్ చేసేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా కూడా అనుకోండి. స్ట్రైట్‌గా కూడా సన్న సన్నగా కట్ చేసుకోవచ్చు. అలా కూడా బావుండిద్ది చూడటానికి. ప్రాపర్‌గా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ అవన్నీ ముందే కట్ చేసి పెట్టేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా అంటే ఒక 3-4 స్పూన్స్ అనుకోండి. ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక జీలకర్ర కూడా వేసేసుకోవాలి. నేనెప్పుడు చేసినా, ఎప్పుడు జీలకర్ర వేసినా మా ఆయనైతే ఇంట్లో ఉన్నాడనుకో ఆగు కాస్త అంటాడు. ఎందుకు తెలుసా? ఆవాలు చిటపటలాడేదాకా ఆగమని చెప్తాడు. నాకు కొంచెం తొందర ఎక్కువనమాట. వేయగానే ఆ జీలకర్ర వేసేస్తాను. సో, ఆయనకేమో జీలకర్ర ఆవాలు వేగలేదే, చిటపటలాడలేదే, నాకే తగులుతున్నాయి, పచ్చి పచ్చిగున్నాయి అని ఇన్ని వంకలు పెడతాడు. జస్ట్ ఆవాల దగ్గరే వంకలు పెడతాడు. మిగతా అంతా క్లీన్‌గా మంచిగా తినేస్తాడు. ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటాయన్నమాట. నేనైతే 3 అయితే కట్ చేసి వేసాను 5 ఎగ్స్‌కి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 3 మిర్చి, కొన్ని ఎల్లుల్లిపాయ ముక్కలైతే వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అయ్యాక 1 స్పూన్ పసుపు అయితే వేసుకొని కలిపేసుకోవాలి. సో, మంచిగా వేగాయి. 1 స్పూన్ పసుపు అయితే వేసుకొని కలిపేసుకొని 1½ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలిపేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు. ఇప్పుడైతే పొడులు యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిరియాలు, ఇంకా నేను జీలకర్ర పౌడర్ కూడా 1 స్పూన్ వేసాను. మిరియాల పొడి.
మంచిగా కలుపుకుందాం. కొన్ని వాటికి మిరియాల పొడి, జీలకర్ర పొడి పడితే చాలా టేస్ట్ వస్తాయి. అందులో ఇలా ఎగ్ ఫ్రైస్‌కైతే కాస్త జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి చూడండి. చాలా కమ్మగా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. సో, కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం. 2, 3 మినిట్స్ అలా సిమ్‌లో పెట్టేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకో మెయిన్ ఇంగ్రీడియెంట్ కూడా ఇందులోకి వేయాలి. ఏంటంటే కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకొని నేను ఎన్నైతే ఎగ్గేసానో అంత ఆల్మోస్ట్ అంత వేసాననమాట కొత్తిమీర కూడా. ఎందుకంటే ఆ కొత్తిమీర కూడా ఇందులోకి వేసి మంచిగా వేగడంతో చాలా టేస్ట్ వస్తది. తప్పకుండా వేయండి. అదైతే మర్చిపోకండి. చెప్పా కదా! ఆల్మోస్ట్ ఎగ్ దాంట్లో సగం కంటే ఎక్కువ అంతనే కొత్తిమీర వేసేసుకుంటున్నా నేను. దాన్ని కూడా ఒక 2, 3 మినిట్స్ సిమ్‌లో పెట్టేసి స్టవ్‌ని 2, 3 మినిట్స్ అలానే వేయించేయండి. చాలా టేస్ట్ వస్తదిలా. గమనిస్తుంటే నా కర్రీస్‌లో 2, 3 డేస్ నుండి కరివేపాకు లేదు. ఎందుకంటే కరివేపాకు ఎక్కడా లేదనమాట. ఊరంతా జల్లెడ పట్టినా మా అత్తయ్యకి ఎక్కడ దొరకలేదు. ఇంకా బెంగుళూరులో చూస్తే ఇక్కడ కూడా షాప్స్‌లో దొరకట్లేదు కరివేపాకు. సో, అన్నిటికి అది స్కిప్ అయిపోయింది కరివేపాకు. అంతే. మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తీసేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.